నమస్తే. రాష్ట్రంలో రెండు ఇష్యూస్ ప్రధానంగా కనబడతా ఉంది. ఒక పక్కన కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, దాని తర్వాత ఆమె రాజీనామా చేయడం. మరొకటి ఇటీవల రేవంత్ రెడ్డి నిర్ణయం కాళేశ్వరం సంబంధించినటువంటి కేసుని సిబిఐకి అప్పగించడం. సో ఈ రెండు ప్రధానంగా కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా కవితకు సంబంధించినటువంటి అంశంలో ఆమె మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు, వీటన్నిటి పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందు నుంచి కల్వకుంట్ల కుటుంబంతో, కేసీఆర్ తోటి చాలా రోజులు జర్నీ చేసినటువంటి వ్యక్తి. సో ఈ అంశాల పట్ల, కవిత యొక్క వ్యవహారం పట్ల, కేసీఆర్ వ్యవహార శైలి పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా కపిలభాయ్ దిలీప్ కుమార్ గారు సో మన ముందున్నారు. సార్ నమస్తే. సో మీరు చూసే ఉంటారు కల్వకుంట్ల కవిత సంబంధించినటువంటి అంశం ఇది చాలా వేడివేడిగా నడుస్తూ ఉన్నటువంటి చర్చ. సో ఏంటి సార్, కల్వకుంట్ల కవితని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఆ విధమైనటువంటి ఆరోపణలు, హరీష్ రావు పైన, సంతోష్ రావు పైన ఆరోపణలు చేసింది అనుకోవచ్చా? నిజంగా హరీష్ రావు అంత ఆమె చెప్పినంత మూర్ఖుడు అని చెప్పేసి అనుకోవచ్చా? సో ఆమె చాలా ఆరోపణలు, మా నాన్న దొంగ కాదు, మా అన్న దొంగ కాదు, సో మా బావ మాత్రమే దొంగ అన్నటువంటి ఒక విధంగా మాట్లాడింది. అది కరెక్ట్ అయి ఉండదు. నా ఎక్స్పెక్టేషన్ చెప్తున్నాను. నేను కూడా ఫ్యామిలీతో సుదీర్ఘకాలం అసోసియేట్ అయి ఉన్నా. ఆమె అన్నట్టు కేసీఆర్ అన్ని విషయాలు పట్టించుకోరు. ఓకే, అందులో అనుమానం ఏం లేదు. 100% ఆయన చుట్టూ జరుగుతున్న వ్యవహారాలకు అంతా నాలెడ్జ్ ఆయనకు ఉంటుందని కూడా వీలేదు. అవన్నది అంతవరకు కరెక్టే. కానీ అంతవరకు కరెక్ట్. కొన్ని ఇష్యూస్ ఆయన చూసి చూడనట్టు, కొన్ని విషయాలు ఆయనకు తెలియకుండా కూడా జరుగుతాయి. ఓకే, అదే సంతోష్ అండ్ హరీష్ రావు ఆధ్వర్యంలో ఎక్కువ జరిగాయి. చెప్పింది కరెక్టే కొంతవరకు. ఉద్యమకాలంలో కూడా జరిగాయి ఆ విషయాలు. ఉద్యమకాలంలో కూడా సపోజ్ ఎవరైనా మీలాంటి వాడు 100 రూపాయలు చందా ఇస్తే కేసీఆర్కు 60 రూపాయలే లెక్క చెప్పి 40 రూపాయలు అక్కడ చేరకుండా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే, ఇద్దరు అందులో ఇద్దరు అప్పటి నుంచి కూడా. కానీ ఈ అమ్మాయి 2007-8 తర్వాత వచ్చింది. మరిదశ ఉద్యమం మీ జ్ఞాపకం ఉంటే 2001 నుంచి 2014 దాకా జరిగింది. ఓకే, తర్వాత తెలంగాణ వచ్చింది. ఇది సగభాగంలో ఇద్దరు లేరు. ఎవరు కేటీఆర్ కానీ కవిత కానీ లేరు. మొదటి నుంచి ఉన్నవాడు హరీష్. సరే, ఆమె చెప్పినట్టు 7 నెలలు వెనక రావచ్చు, 9 నెలలు వెనక రావచ్చు, కానీ బట్ ఆయన 2001 నుంచి కూడా అసోసియేట్ అయి ఉన్నాడు. కాబట్టి ప్రతి దాంట్లో హరీష్ పాత్ర అనేది ఉన్నది. ఓకే, అండ్ ఈయన స్థానం ఇక్కడ ఉన్నప్పుడేమో హరీష్ ఉండేవాడు వెనక. ఇది కేసీఆర్ నీడలాగా ఉన్న ఎప్పుడైతే సంతోష్ ఉంటున్నాడో ఆ స్థానంలో ఒకప్పుడు హరీష్ ఉండేవాడు. ఎప్పుడైతే ఆయన ఢిల్లీకి షిఫ్ట్ అయ్యాడు 2004-5లో, హరీష్కి అవకాశం లేకపోయింది. పార్టీ బాధ్యతలు ఇక్కడ నిర్వర్తించాల్సిన పరిస్థితి, తెలంగాణ భవన్ కట్టేటువంటి పరిస్థితి, ఇవన్నిటి వల్ల ఆయనకు ఆ బాధ్యతలు ఇక్కడ అప్పచెప్తే ఆయన ఇక్కడ ఉండిపోయాడు. ఢిల్లీకి షిఫ్ట్ అయినప్పుడు ఆ రోల్ సంతోష్ నిర్వహించాడు. ఓకే, మేమంటే అఫీషియల్ రోల్ మాది. నేను ప్రైవేట్ సెక్రటరీ, కొంత ప్రైవేట్ వర్క్, కొంత అఫీషియల్ వర్క్. అంతగా ఆయన నీడలాగా ఉండేటువంటి అవకాశం ఇట్లా హరీష్కి ఉండింది, అది సంతోష్కి ఉండేది. అప్పుడు ఇద్దరు పిల్లలు లేరు. ఓకే, ఎవరు కవిత కానీ కేటీఆర్ గారు. కాబట్టి వీళ్ళకు గతంలో ఉన్న 2008-7 కంటే ముందున్న వ్యవహారం ఏంటో వీళ్ళకి పూర్తిగా తెలియదు. ఆ తర్వాత విషయాలు డెఫినెట్లీ వాళ్ళు మెల్లమెల్లగా పార్టీలో రావడం, వచ్చిన సందర్భం లోపల ఇద్దరికి కూడా ఎమ్మెల్యే టికెట్ అడగడం, అది అప్పట్లో ఉన్నటువంటి డాక్టర్ విజయరామారావు, ప్రొఫెసర్ ఈయన మన జయశంకర్ గారు, విద్యాసాగర్ రావు, ఇట్లాంటి వాళ్ళంతా అపోజ్ చేశారు ఇద్దరు ఎంట్రీ. ఎందుకంటే ఇది ఉద్యమ పార్టీ, ఇందులో కుటుంబ పార్టీ లాగా ఎట్లా, ఇంతమంది పిల్లలు ఎట్లా అంటే వీళ్ళిద్దరు కాంప్రమైజ్ అయ్యారు. ఈ విభేదాలు అప్పటి నుంచి ఉన్నాయి. ఇద్దరు కాంప్రమైజ్ అయ్యి కవిత డెసిషన్ ఏం తీసుకుందంటే నేను ఈసారి కాంటెస్ట్ చేయను, అన్ననే చేయమని అని చెప్పింది. నాకు కూడా చెప్పింది, కేసీఆర్ కూడా చెప్పింది. అది జరిగింది. పక్క జరిగినప్పుడు సిరిసిల్ల ఆయన గెలవడం మనం చూసాం. నెక్స్ట్ కేసీఆర్ ఈయన తీసుకుందాం కూడా జనరల్ సెక్రటరీగా. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కంటే ముందు జనరల్ సెక్రటరీ ఉన్నాడు కదా, చాలా తీసుకుందాం అనే సందర్భంలో కూడా ఇదే వ్యతిరేకత జయశంకర్ గారి నుంచి, చంద్రశేఖర్ నుంచి, విజయరామారావు నుంచి, మళ్ళీ కుటుంబ పార్టీ ఎట్లా ఉద్యమ పార్టీలో ఏంటి అనేటువంటి ప్రతిఘటన ఉండగా కూడా ఆయన కొందరు కన్విన్స్ చేశాడు. నాలాంటి వాడికి చెప్పాడు ఏమన్నా చేసి కన్విన్స్ చేయమని. నేను కన్విన్స్ చేస్తే అప్పుడు వీళ్ళంతా ఒప్పుకుంటే ఆయన జనరల్ సెక్రటరీ అయ్యాడు. అప్పుడు ఈమె లేదు ఆ పాత్రలో, ఇంకా ఆమె రాలేదు. 2008-9 వరకు కూడా రాలేదు. కానీ ఎప్పుడైతే నిజామాబాద్ పార్లమెంట్ సీట్ వచ్చే పరిస్థితి వచ్చినప్పుడు నెక్స్ట్ ఆమె తను ఒక శక్తిగా ఎదిగింది. తెలంగాణ లోపల బతుకమ్మలనండి, లేదా తనకున్నటువంటి ఈ రోజు జాగృతి కానీ, సంస్థాగత నిర్మాణంలో జాగృతి టీఆర్ఎస్ కంటే ఎక్కువ ఎస్టాబ్లిష్ అయింది. అంత మలిచింది అన్న, అంటే తనకు ఆ శక్తి ఉంది.
ఆ శక్తిని చూపించే వరకల్లా కేసీఆర్ కూడా కాదలేని పరిస్థితిలో నిజామాబాద్ వచ్చే వరకల్లా ఆమెకు సీట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఎంపీ. అప్పుడు ప్రశ్నలు కూడా రాలే, ఆల్రెడీ అన్న ఉన్నాడు నీకెందుకు అనేది కూడా ఎక్కువ పార్టీలో లేవు. కొంతమంది వెళ్ళిపోయారు 2009 కల్లా, మీకు జ్ఞాపకం ఉంటే విజయరామారావు వెళ్ళిపోయాడు, నేను వెళ్ళిపోయా, రవీంద్ర నాయక్ వెళ్ళిపోయాడు, రెహమాన్ వెళ్ళిపోయాడు, కేకే మహేందర్ రెడ్డి వెళ్ళిపోయాడు, తర్వాత వీళ్ళంతా క్లోజ్ గా కోటరీలో ఉన్నవాడు, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి వెళ్ళిపోయాడు, చాలా మంది, జిట్టా బాలకృష్ణారెడ్డి వెళ్ళిపోయాడు. వీటి వల్ల ఏమైందంటే ఇక ప్రశ్నించే వాళ్ళ సంఖ్య క్రమక్రమంగా ఆ పార్టీలో తగ్గింది. వీళ్ళు క్యాప్చర్ చేశారు. ఎవరు అన్నాను కూతురు అది విభేదించే వాళ్ళు పార్టీ కింద ఆల్మోస్ట్ కన్వర్ట్ అయిపోయింది. 2014 తెలంగాణ వచ్చే లోపల ఏమైంది, ఒక పరివర్తన. అది వీళ్ళ తరం కాలే, తెలంగాణ రాలే. కాకపోతే ఇది ఈ పార్టీని పక్కకు పెట్టి కేసీఆర్ జేఏసీని ప్రమోట్ చేశాడు. జేఏసీని ప్రమోట్ చేయడం వల్ల ఇతర పార్టీలను కూడా అవుట్ ఆఫ్ కంపల్షన్ అందులో చేరాల్సిన పరిస్థితి వచ్చింది తెలంగాణలో. అసలు తెలంగాణ అనకపోతే నీ మీద చెప్పులు పడే పరిస్థితి, వాడు మంత్రి కానీ ఎంపీ కానీ ఎమ్మెల్యే. కాబట్టి ఆంధ్ర ప్రాంతంలో ఆ పార్టీ వాడు ఎవడో ఏమనుకున్నా సరే తెలంగాణలో ఉన్న ఎంపీలు కాంగ్రెస్లో అయినా తెలంగాణాల్సిందే, టీడీపీ అయినా తెలంగాణాల్సిందే, బీజేపీ అయినా తెలంగాణాల్సిందే పరిస్థితి వచ్చింది. కంపల్షన్ క్రియేట్ అయింది. అంత ఉధృతికి సకల తీర పోరాటం అనేది మూమెంట్ తీసుకుపోయింది. అప్పుడు క్రమక్రమంగా ఈ పార్టీ గ్రిప్లో తీసుకున్నాడు ఎవరు, కేటీఆర్. ఎందుకు తీసుకున్నాడంటే ఈయన ఎవరికి దొరకడు కదా, ఇవాళ దొరికితే మళ్ళీ 6 నెలల దాకా దొరకడు. సో ఇంటికి పోయినాడు, ఆయన లేకపోతే సరే కనీసం ఈయనగలుగుతాం అనే పరిస్థితి. అది క్రమక్రమంగా బాబుకు ఎంటైర్ పార్టీ మీద గ్రిప్ వచ్చింది. హరీష్ మెల్లమెల్లగా సైడ్ లైన్ అయిపోయాడు. అప్పుడు ఈయనకున్నంత హోల్డ్ లేదు. ఒకప్పుడు హరీష్, ఆ తర్వాత క్రమంలో లేడంత. బట్ ఎప్పుడైతే అధికారం వచ్చే సందర్భం వచ్చేవరకల్లా ప్రజలు ఎంత మీరు చేసినా నేను చేసినా ఇంకో పార్టీ చేసినా అసలు ప్రారంభించిన వాడు ఈయనదే ఎక్కువ కంట్రిబ్యూషన్ ఉందని ప్రజలు విశ్వసించి 2 టర్మ్స్ ఆయనకి అధికారం ఇచ్చారు. ఈ అధికారం రాగానే మనందరం బయట నుంచి అనుకున్నామంటే ఇది 4 స్తంభాల ఆట అనుకున్నాం. కుటుంబ పార్టీ, కేసీఆర్, కేటీఆర్, కవిత అండ్ హరీష్ అనుకున్నాం, సంతోష్ అనుకున్నాం. ఇంకొక దాన్ని ఏమంటారు కదా, ఇంకొక ఫోర్స్, అన్సీన్ కనపడని వినపడని ఫోర్స్ కింద సంతోష్ అనేవాడు చలామణయ్యాడు. ఇప్పుడు ఆఫ్టర్ 10 years తర్వాత అప్పుడు మాట్లాడాల్సిన కవిత మాట్లాడకుండా ఇప్పుడు ప్రెస్ పెట్టి చెప్తే మనకేమర్థం అవుతుందంటే ఈమెకు అందులో అంత భాగస్వామ్యం రాలే, వాడు దూరం పెట్టారు అక్కడ. అందువల్ల ఆమె ఫ్రస్ట్రేషన్ గురైందనే కనపడుతుంది. అంటే వాటల పంపకం సార్, అంటే ముఖ్యంగా కుటుంబ పంచాయతీ అనుకోవచ్చు, లేదా వాటల పంచాయతీలో తేడాలు రావడం వల్ల ఆధిపత్య పోరు, ఒక టైటిల్ ఆధిపత్య పోరు. తర్వాత కేసీఆర్ అనేవాడు సహజంగా కేటీఆర్ నే చూజ్ చేసుకున్నాడు. హరీష్ ని గాని, సంతోష్ ని గాని, కవితని గాని చూజ్ చేసుకున్నాడు. తన సక్సెసర్ ఎవరో కేటీఆర్ చూజ్ చేసుకున్నాడు. ఆ 2 టర్మ్స్ సీఎం అయిపోయిన సందర్భంలో మనం ఎవరో అనడం ఏంటి, ప్రైమ్ మినిస్టర్ అన్నాడు. నేను మా కొడుకును సీఎం చేద్దాం అనుకున్నా అని వచ్చి కేసీఆర్ చెప్పాడనే వాడు అన్నాడు. అంటే దట్ మీన్స్ ఆయన ఈ వాంటెడ్ టు ప్రమోట్ ఇస్తాను. అది అనుకున్న తర్వాత అందులో ఛాలెంజ్ చేసేవాడేవాడిగా. సో వీళ్ళ ముగ్గురి పాత్రలు, అది నెంబర్ 2 ఎవరు, నెంబర్ 3 ఎవరు, 4 ఎవరు, ఇక తర్వాత ఆలోచిద్దాం. ఈ ముగ్గురు వ్యక్తులు పక్కకు జరిగారు. నెంబర్ 1 స్థానంలో కేటీఆర్ ని ప్రమోట్ చేశాడు కేసీఆర్, అనుమానం లేదు కదా. సో ఇది మనకు వరంగల్లో సీఎం స్థానం ఇదంతా అయిపోయినాక, 10 ఏళ్ల పరిపాలన అయిపోయినాక కూడా ఈ మధ్య వరంగల్లో జరిగిన సభలో కూడా మీకు 2 పోస్టర్, ఒక పక్క కేసీఆర్, ఇంకో పక్క కేటీఆర్. సో క్లియర్ కనబడుతుంది. కాబట్టి అక్కడ ఆధిపత్య పోరు లోపల ఈమెకు తగిన స్థానం కల్పించబడలేదని మన అందరికీ స్పష్టంగా కనపడుతుంది. సో ఎందుకు సార్ అదొక ఫ్రస్ట్రేషన్. అయితే హరీష్ తీసుకోవాలా, సంతోష్ తీసుకోవాలా, లేదా కూతురు తీసుకోవాలి, అది ఆయన అంగీకరించట్లేదు. ఆయన ప్రమోట్ చేశాడు. అంతే అది జరుగుతుంది. ఒక సందర్భంలో ఇప్పుడు మహారాష్ట్రలో కూడా రాజకీయాల్లో శివసేన లోపల ఆధిపత్య పోరు జరిగింది కదా. రాజ్ ఠాకరే కూడా పోటీ కొట్టాడు. యాక్చువల్లీ రాజ్ ఠాకరే ఎక్కువ యాక్టివ్ ఉండే శివసేనలో. అప్పుడు కొడుకు ఉద్ధవ్ ఠాకరే అంత యాక్టివ్గా లేడు. కానీ సహజంగా తండ్రి ప్రమోట్ చేసిన వాడేవాడు ఉద్ధవ్. రాజ్ పక్కకు పోయాడు, పోయి కొన్ని స్థానాలు కూడా గెలుచుకున్నాడు. తర్వాత వీక్ అయ్యాడు. ఈ మధ్య కాలంలో మళ్ళీ ఇద్దరు కలిసి తెర మీదకి రావడం, తండ్రి తెలిపినాక చూసామా. కాబట్టి ప్రతి పార్టీలో అది జరుగుతుంది. ఇక్కడ అలిగిరి వర్సెస్ స్టాలిన్ వస్తే తమిళనాడులో స్టాలిన్ ప్రమోట్ అయ్యాడు, అలిగిరి పక్క జరిగిపోయాడు. కుటుంబ పార్టీ లోపల ఆబ్వియస్ గా లీడర్ అనేవాడు ఎవరో ఒకళ్ళనే చూస్ చేసుకుంటాడు. అది జరిగింది, మనం చూసాం కదా. సో రకరకాల ఆల్ ఓవర్ కంట్రీ పలు సందర్భాల్లో నేను చెప్పిన 2 ఎగ్జాంపుల్స్ కదా, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ కేటీఆర్ చూస్ చేసుకున్నాడు. కాబట్టి ఒకటి ఆధిపత్య పోరు, రెండోది షేర్ల పోరు. నీ షేర్ అంతా నా షేర్ అంతలో పంచాయతీ కనబడుతుంది. కానీ ఆమె ఏమంటుంది, మా నాన్న వెన్నపూస,
సుధపూస. అవును. అరే ఇది కరెక్టా? ఓవరాల్ గా పార్టీ అధినేత ఆయన సీఎం స్థానంలో ఉన్నాడు, క్రూషియల్ దాంట్లో ఉన్నాడు. అసలు ఇరిగేషన్ శాఖ లోపల అవినీతి జరిగింది, హరీష్ వాడు డబ్బులు తిన్నాడు అనే విషయం అది ఒక బయట కూడా ప్రచారానికి వచ్చింది. ఆయన ఎలక్షన్స్ లోపల తనకు ఇష్టమైన వాళ్లకు డబ్బులు కూడా ఇచ్చాడని చెప్పి ఆ అమ్మాయి ఇప్పుడు చెప్తోంది. మనందరం కూడా అనుకున్నాం అప్పుడు, చాలా ప్రచారం జరిగింది. ఆ కారణం చేతనే వీళ్ళకి డబ్బులు ఇచ్చాడు కాబట్టి హరీష్ ఒక కోటరీని క్రియేట్ చేద్దాం అనుకున్నాడు కాబట్టి ఆయన పక్కకు పెట్టాడు కేసీఆర్. ఆయన మంత్రి పదవి వేయలే, పక్క పెట్టాడు. అండ్ ఆ శాఖ తన తర్వాత వచ్చేవరకల్లా తన దగ్గరే పెట్టుకున్నాడు. ఇరిగేషన్ శాఖలో అవినీతి జరిగింది 1,00,000 కోట్లు కాదు, 10,000 కోట్లు పోయి 5,000 కోట్లు 100 కోట్లు. ఆ అవినీతి మొదటి ఫేజ్ లో హరీష్ బాధ్యత ఉన్నా, రెండో ఫేజ్ లో మంత్రి ఎవరు? ముఖ్యమంత్రి. కాబట్టి మా నాన్నకి ఏం తెలుసు, ఆయన శుద్ధపూస వెన్నపూస అంటే ఎవరు స్కూల్ గోయింగ్ చైల్డ్ కూడా ఒప్పుకోడు. ఎందుకు సార్ అంటే ప్రధానంగా మొన్న ఒక లేఖ నాది వాళ్ళంతా కూడా లీక్ చేశారు దయ్యాలని చెప్పేసి అన్నప్పుడు కేటీఆర్ ఉంటాడు అని చెప్పేసి చాలా మంది యొక్క అభిప్రాయం. వాళ్ళ అన్ననే విమర్శిస్తుంది, వాళ్ళ అన్ననే అనుమానిస్తుంది అని చెప్పేసి. సో సడన్ గా జస్ట్ ఒక 2 నెలల గ్యాప్ లోనే కేటీఆర్ మా అన్న అని చెప్పేసి మాట్లాడుకుంటూనే సో హరీష్ రావు వైపు అటువైపు అర్థం కాలేదు. నేను కూడా ఆమెకు ఫ్రస్ట్రేషన్ కారణం ప్రధానంగా కేటీఆర్ అనుకున్నా నేను కూడా. హరీష్ కు నిజంగా కూడా కేటీఆర్ కున్న పవర్ లేదు, మనందరికీ తెలుస్తుంది, కనపడుతుంది కదా. ఆయన మంత్రి పదవి రావడానికే నానా తిప్పలు, ఆయన మీద ట్రెమెండస్ ప్రెషర్ పెడితే కేసీఆర్ ఈల్డ్ అయ్యి అప్పుడు ఇద్దరిని తీసుకొచ్చాడు. ఈయనేమో వర్కింగ్ ప్రెసిడెంట్ చేశాడు, ఆయనకి మంత్రి పదవి కూడా పక్క పెట్టాడు. ఇద్దరిని కూడా మంత్రివర్గంలో తీసుకున్నాడు మళ్ళీ, కేటీఆర్ ను హరీష్ రావు. ప్రెషర్ తట్టుకోలేక అప్పుడు కూడా మనం ఈ అమ్మాయికి అంత పక్కకు పెట్టారు, ఈమెకి ప్రాధాన్యత లేదని మనం అనుకోలేదు. అప్పుడు ఉన్నటువంటి నెగిటివ్ ఏమన్నా మనం అందరం ఏమనుకున్నాం అంటే బహుశా అన్న వల్లనే ఈమెకి ఏదైనా నెగిటివ్ ఉందేమో అనుకున్నాం. మీరు అన్నట్టు నేను కూడా ఆశ్చర్యపోయినా, అటు బదులు ఈమె ఇటుపడ్డది హరీష్ మీద. అది విచిత్రం. సో ఇందులో ఎక్కువ శాతం అతని వల్లనే జరిగిందని నేను అనుకున్నా, కానీ అది కాదని ఇప్పుడు తెలుస్తుంది ఆ మాటలను బట్టి. సో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో ఏంటంటే మనందరం ఎంత మాట్లాడినా, మీరు పాత ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు మీ దాంట్లో ప్రే చేయండి. ఆలే నరేంద్ర చెప్పాడు ఆ రోజులో ప్రెస్ మీట్ పెట్టి తనను సస్పెండ్ చేసినప్పుడు, ఉద్యమ పార్టీ ముసుగులో మామాలు తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని దోపిడీ చేస్తున్నారు సమాజాన్ని, ఆంధ్ర కాంట్రాక్టులు ఇతరుల దగ్గర రకరకాలుగా వసూలు చేస్తారని చెప్పాడు ఆలే నరేంద్ర అప్పట్లో ఆయన సస్పెండ్ చేసిన సందర్భం. అప్పుడు మీరు వేసి చూడండి. తర్వాత రఘునందన్ ఇంటర్వ్యూ చూడండి, రఘునందన్ కూడా ఆ రోజులో బయటికి వెళ్ళగొట్టినప్పుడు ఆయన ప్రెస్ పెట్టాడు. నిన్న కూడా చెప్పాడు, నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, ఎవరికి లేదు, నేను అప్పుడే చెప్పినా అన్నాడా లేదా? మీరు అది పాతది వింటే రఘునందన్ ఆ రోజే చెప్పాడు, ఇది మొత్తం లూటీ చేస్తున్నారు, తెలంగాణ ఉద్యమం అడ్డం పెట్టారు. రకరకాల ఎగ్జాంపుల్స్ చెప్పాడు రఘునందన్, ఎవరి దగ్గర ఎంత తీసుకున్నాడో చెప్పాడు ఆ రోజులో. నేను కూడా బయటకు వచ్చి చెప్పా, ఇది మనం అనుకున్నటువంటి ఉద్యమ పార్టీ కాదు, ఇది లాబింగ్ చేస్తున్నారు, వీళ్ళు పైరవీలు చేస్తున్నారు. అది కేసీఆర్ అనేవాడిని నమ్ముకొని తెలంగాణ సాధించడం అంటే గొర్రెతో పట్టుకొని గోదావరి ఈదరమైన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రముఖంగా ఆ రోజు పత్రికల్లో వచ్చింది. నిజంగా కూడా ఆయన ఒక స్టేజ్లో వచ్చినాక వదిలేసి తనతో కాదని జేఏసీని ప్రమోట్ చేస్తే సకల జెండా పోరాటం, రకరకాల పోరాట రూపాలు, సాగరహారం కావచ్చు, మిలియన్ మార్చ్ కావచ్చు, లేదా సకల జిల్లా పోరాటం కాదు, ఇవన్నిటి కూడా కేసీఆర్ పాత్ర చాలా తక్కువ. నిజానికి వద్దన్నాడు కొన్ని సందర్భాల్లో. ఆఖరికి తప్పనిసరి బీఆర్ఎస్ పార్టీ పార్టిసిపేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఆ పోరాట రూపాల్లో. అట్లా తెలంగాణ ఒక సకల జిల్లా పోరాటం వచ్చి, ఉద్యోగుల సమ్మె వచ్చి, మొత్తం తెలంగాణ సమాజం అంతా ఒక్కటే కంఠంతో తెలంగాణ కావాలి అనేటువంటి ఒక ఉద్రిక్త వాతావరణంలో తెలంగాణ వచ్చింది తప్ప ఒక్క కేసీఆర్తో సాధ్యపడలేదు. అంతే కదా, ఇందాక అనుకున్నా కదా, పార్టీలు కూడా అవుట్ ఆఫ్ కంపల్షన్ ప్రతి వాడు అట్లా వచ్చిన తెలంగాణలో ఫలితం మనం అనుకున్నట్టు వాడు ఆయనకు వచ్చింది. వస్తే ఆయన ఒక బంగారు తెలంగాణ లాగా అవినీతికి దూరంగా ఇట్లాంటి వాళ్ళని పక్కకు పెట్టి కుటుంబ పాలన పోకుండా ఆయన నిజంగా కనుక పరిపాలన చేసి ఉంటే ఈరోజు మనం ఆ సబ్జెక్ట్ మాట్లాడేవాళ్ళం కాదు, కవిత కూడా బయటకు వచ్చి ప్రెస్ పెట్టేది కాదు. అది జరగాలి. నిజంగా కూడా కుటుంబంలో ఉన్న వాళ్ళు దోచుకున్నారు, లక్షల కోట్లు దోచుకున్నారు. అందులో ఈమె కూడా ఉందని నిన్నటి వరకు మనం అనుకున్నాం. ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడితే మనకి ఏమడుతుంది అంటే దూరం పెట్టారండి. మీరన్న లెటర్స్ లో ఒక తండ్రికి కూతురు ఉత్తరాలు రాయడం, అందులో 9వ లేఖ దయాలు బయట పెడితే 8 లేఖలు నాయట అంత ముందు. అంటే అట్లా రాయచ్చా? అంటే మనకు తెలిసినంత వరకు తండ్రికి ఉత్తరం రాయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఫోన్లు ఉన్నాయి అంతే కదా, చక్కగా పోయి ఇంట్లో దూరి తన దగ్గర కూర్చొని కాసేపు మనకి ఎప్పుడు వీలైతే మాట్లాడవచ్చు. లేఖలు రాసిందంటే తనకు కూడా ఇంటర్వ్యూ దొరకలేదు, ఆమెను కూడా రావద్దని చెప్పారు. ఈ ఫ్రస్ట్రేషన్ ఆమె గురైంది కాబట్టి రకరకాల సందర్భాల్లో. నెక్స్ట్ ఫ్రస్ట్రేషన్ ఎప్పుడు వచ్చింది ఆమెకు? ఎప్పుడైతే ఈ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిందో ఆమె ఆశించిన స్థాయిలో బీఆర్ఎస్ శ్రేణులు రియాక్ట్ కాలే.
మీకు జ్ఞాపకం ఉంటే అప్పుడు స్టేట్మెంట్ ఏంటంటే కవితని అరెస్ట్ చేయండి చూద్దాం మొత్తం తెలంగాణ తగలబడుద్ది అన్నారు. ఏదో తెలంగాణ ఆడపడుచుని అరెస్ట్ చేసిన పద్ధతిలో తెలంగాణ గొప్ప నష్టమైనట్టు మాట్లాడారు. అప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు కొంతమంది మాట్లాడారు. కానీ ఏమీ జరగలేదు. సైలెంట్ కూడా 5-6 నెలలు ఆమె అందులో ఉంటే ఆమె సరిగా పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు. కేసీఆర్ అనేవాడు ప్రెస్ పెట్టలేదు, పోయి చూడలేదు కూడా. ఇవి డెఫినెట్లీ ఆ అమ్మాయికి కొద్దిగా మనస్తాపాన్ని కలిగించుంటాయి. అక్కడ అన్న కానీ హరీష్ కానీ సంతోష్ కానీ వీళ్ళు కూడా రియాక్ట్ కాలేదని అనుకుందాం. ఆ పార్టీ నిజంగా కూడా బయటకు వచ్చి జైలు నుంచి ఇక్కడ ఎప్పుడైతే విమర్శనలో శ్రేణులు పోయామని కలిసాయో మనం చూస్తే ఆశ్చర్యకరంగా జాగృతి శ్రేణులు తప్ప బీఆర్ఎస్ ఎవడు లేడు. సో అప్పుడు ఆమెకు ఫ్రస్ట్రేషన్ గురైంది. గతం నుంచి కూడా మీ అవమానాలకు ఆ పార్టీలో గురవుతుందని మనం కూడా ఇప్పుడు నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడదు. ప్లస్ ఈమె ఓపెన్గా ఈరోజు ఏమంటుంది, ఆ అవినీతి మొత్తం వాళ్ళ నాన్న పర్సంటేజ్ 10, 20, 30 పక్క పెడదాం, ఆమె అన్నట్టు ఉన్నదో లేదో కూడా పక్క పెడదాం. బట్ అవినీతి జరిగిందని ఒక సర్టిఫికేట్ చేసింది కదా. విపరీతమైన అవినీతి జరిగింది, దోచుకున్నారు మా నాన్న పేరు మీద అంటుందా? అంటే దోపిడీ అనేది ఎస్టాబ్లిష్ చేసి సర్టిఫికేట్ ఇచ్చేసింది. అంటే మనందరం మొదటి నుంచి మొత్తుకుంటున్నది నిజమే అని ఈరోజు ప్రూవ్ అయింది. సో దీనికి మరి ఎవరు మూల్యం చెల్లించాలా? కాబట్టి ఇప్పుడు తెలివిగా రేవంత్ రెడ్డి అనేవాడు అసెంబ్లీలో తనకు మైలేజ్ పొలిటికల్ మైలేజ్ వచ్చిన దాకా చర్చ పెట్టాడు. చర్చ పెట్టిన తర్వాత ఏం చేశాడు, తనే ఒక సీట్ను ఏసీబీకి అప్పచెప్పి ఇన్వెస్టిగేట్ చేసి వీళ్ళని అరెస్ట్ చేసే బదులు కేసీఆర్ని చేస్తావా, హరీష్ చేస్తావా, లేకపోతే ఈటల రాజేంద్ర చేస్తావా అని పక్క పెట్టు, కేటీఆర్ని చేస్తావా పక్క పెట్టు. బట్ ఆ దాని నుంచి తప్పించుకొని ఎలక్షన్ లోపల తనకు నష్టం జరుగుతున్నాడో ఏమో అది లేదు కానీ నేను స్ట్రైట్ గా తీసుకెళ్ళి బీజేపీ కోర్టులో వారేశాడు. ఈ రోజు వాళ్ళ మీద నెట్టాడు. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అంటే బీజేపీ బాధ్యత. సో ఆ రకంగా చాలా తెలివిగా అటుపక్కకి నెట్టేశాడు. సో అట్లా తను కూడా తప్పించుకున్నాడు. అడ్వాంటేజ్ ఏమో తీసుకున్నాడు, కమిషన్ వేసాడు, వీళ్ళే దొంగలు అని నిర్ధారణ చేశాడు, అసెంబ్లీలో చర్చ పెట్టాడు, అందరితో మాట్లాడించాడు. యాక్షన్ తీసుకునే టైంకి తను తీసుకునే బదులు సిబిఐ కాబట్టి. సో ఇది మనం ఎవరు ఊహించింది కాదు. చాలా పొలిటికల్గా తెలివిగా ఒక పనిచేసాడని నేను అనుకుంటున్నా. బట్ ఓవరాల్గా మనం సమాప్తి చేయదలుచుకుంటే కవిత అనేది సంచలనమైనటువంటి రిమార్క్సే. అంతే. ఆమె ఇంతమంది మాట్లాడడం వేరు, ఒక కవిత మాట్లాడడం. ఇప్పుడు ఆమె చేసినటువంటి ఆ వ్యాఖ్యల ద్వారా బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా నష్టం? చాలా నష్టం. ఆమెతో పోయేటువంటి వాళ్ళు ఎవరైనా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది కవిత వెనకాల ఏమైనా నడిచేటువంటి అవకాశం అయితే దాదాపు కనపడట్లేదు. సో ఏ విధంగా నష్టం అది చెప్పలేం కానీ జనరల్ పర్సెప్షన్ ఉంటుంది పబ్లిక్ లో. ఆల్రెడీ 39 మంది ఎమ్మెల్యేలు గెలిపించిన పబ్లిక్ ఎంపీకి వచ్చేవరకల్లా జీరో చేశారు. ఇప్పుడు కూడా వాళ్ళ జీరో స్థానం నుంచి పైకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోజు కాంగ్రెస్ మనం ఊహించిన పద్ధతిలో కాకుండా ఆ హామీలు నెరవేర్చక, డబ్బులు లేక చేతులు ఎత్తేసి బొక్కల బోర్లో పడడం వల్ల ఏమైంది, ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అయింది. ప్రజలకు వేస్ట్ ఫెలో ఈయనకంటే ఆయన ఏమనే పరిస్థితి కూడా మనం పబ్లిక్ లో చూసాం. వచ్చినప్పుడు ఏమవుతుంది, బీజేపీ లేవాలి, ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అయింది. ఈ వ్యాక్యూమ్ లో బీజేపీ లేవాలి, కానీ బీజేపీ ఆశించిన స్థాయిలో లేవాలి. కాంగ్రెస్ ఏమో పడిపోయింది. మరి ఎవరు లేవాలి? బీఆర్ఎస్ లేస్తుందని మనం అనుకున్నాం. అది ప్రాణం లేని బీఆర్ఎస్ కి ప్రాణం పోస్తుంది కాంగ్రెస్ అనుకున్నాం. ఈ లోపల కవిత దాని నీళ్లు పోస్తుంది, అది పడుకుంది. ఒక మాట సార్, దీంట్లో మీరు అంటే ఒక పక్కన ఫుల్ డ్యామేజ్ అవుతుంది బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు కాబట్టి, అంటే ఎవరైనా కానీ పార్టీ నిబంధనలను ఉల్లంఘించినట్టు ఏదంటే అది ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా సొంత కూతురైనా కానీ నేను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నా అని చెప్పేసి ఇది 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 ఒక ప్లస్ అయ్యేటువంటి అవకాశం లేదంటారా బీఆర్ఎస్ పార్టీకి? అంతా పొలిటికల్గా ఉంటుంది. జనరల్గా పార్టీకి నష్టమే. ఎందుకంటే ఆమె బయటికి వెళ్ళేటప్పుడు ఏదో డిస్ప్లరీ చిన్న మాటలు మాట్లాడి సస్పెండ్ కావడం కాదు కదా. టోటల్ అవినీతి జరిగింది. మొత్తం 10 ఏళ్ల లోపల లూటీ చేశారు వీళ్ళిద్దరే. ఇది అవినీతి అనకొండలు వేలాది కోట్లు ఆయన మా నాన్నకు తెలియదు కానీ జరిగిందంటుందా? మీరు నేను మాట్లాడాల్సిన అవసరం లేదు అక్కడ. సో దీనికి ఎవరు మూల్యం చెల్లించాలి? పార్టీయే కదా. సో బీఆర్ఎస్ ఆ పరిస్థితికి ఇప్పుడు నెట్టివేయబడ్డది, ఫలితాన్ని అనుభవించే పరిస్థితికి నెట్టివేయబడ్డది. కాబట్టి ఈ రోజున్న పొలిటికల్ వ్యాక్యూమ్లో వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకునే పరిస్థితి లేకుండా చేసింది కవిత. సో మీరు అన్నట్టు మరి ఎవరు వస్తారు ఎవరు రారు, ఓ 10 మంది పోతారా పోలోమంటూ అనేది చెప్పలేము మనం. ఒకసారి పోతారు, ఒకసారి పోరు. పోయినా పోకుండా ఆ పార్టీ ఆమె పెడితే నేను అనుకుంటున్నా ఆ పార్టీ పెట్టాను తప్పనిసరి. చాలా రోజుల కింద ఇదే చాలా అని చెప్పాను, ఆ బయటికి పోవడం తప్పదు, ఖచ్చితంగా పార్టీ పెట్టడం కూడా తప్పదని చెప్పాను. ఈ రోజు అది కనపడుతుంది, ఆ స్టేజ్కి వచ్చేసింది, రాజీనామా చేసేసింది. రేపు మా పార్టీ కూడా అనౌన్స్ చేస్తామని ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి తను కనుక గతంలో వాళ్ళంతా తప్పులు చేశారు, సామాజిక తెలంగాణ పట్టించుకోలేదు, తెలంగాణ డెవలప్మెంట్ వాళ్ళకు ఆశయాలకు తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా వాళ్ళు చేయలేదు పని బీఆర్ఎస్ అని చెప్తూ వాళ్ళ తప్పులు చూపిస్తూ నా విజన్ డాక్యుమెంట్ ఇది అని అంటే యాక్సెప్ట్ చేస్తారు కావచ్చు.
రేపొద్దున తన విజన్ డాక్యుమెంట్ నేను బీసీలకు కట్టుబడి ఉన్నా, ఇప్పుడు కేసీఆర్ కనుక నేను దళితుండే ముఖ్యమంత్రి చేస్తా అన్నట్టు, రేపు మేము కనుక అధికారంలోకి వస్తే బీసీకే పెద్దపీట వేస్తామని అన్నారు అనుకో, సపోజ్ ఈమె దగ్గర ఆ విధమైన వనరులు ఉండి ఆ విధమైన యాక్సెప్టెన్స్ పబ్లిక్ లో ఉండి నిజంగానే ఆమెకు కొంత, ఇప్పుడు మనం షర్మిల చూసాం కదా, మనమే ఆశ్చర్యపోయినాం, మరి ఈ అమ్మాయి ఏంది తెలంగాణ ఇట్లా తిరుగుతుంది, ఈ జనం ఏదో ఇట్లా తిరుగుతున్నది ఏమిటి అనుకున్నాం. సడన్ గా ఎత్తేసి ఆమె ఆంధ్ర అధ్యక్ష బాధలు పడి, అంటే ఒక పక్కన ఆమెకు కవిత పైన ఇద్దరికే ఒక మరక పడ్డది. సో ఆ లిక్కర్ మరొక పక్కన అవినీతి ఆరోపణలో కూరుకుపోయినటువంటి కుటుంబం, సో లంకలో పుట్టిన వాళ్ళంతా కూడా రాక్షసులు అన్నటువంటి తిరగనే. సో కవితని ఏ విధంగా తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు సార్? తెలియదు అంటున్నా నేను. ఇప్పుడు మనం నిజంగా కూడా ఎవరు యాక్సెప్ట్ చేస్తారో చేయరు అర్థం చేసుకోలేవు. అసలు సంబంధమే లేని షర్మిల బట్టి ర్యాలీలు 100 మంది తిరిగిందా లేదా? సో జనాలు తిరగడం వేరు, గెలవడం వేరు కదా. గెలవడం వేరు. నేను అంటున్నా మీకు ఆ విధమైన స్పందన ఉంటాం కూడా నేను ఆశ్చర్యపోయినా అసలు. ఏం సంబంధం ఈ అమ్మాయి ఆంధ్ర అమ్మాయి ఇక్కడ వచ్చి, అంటే నేను తెలంగాణ కూడా లేదు, మీరు కాదలేరు నీ కాదలేరు, మరి ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తే మనం వెయిట్ చేసి చూసినాం. ఆమె ఎలక్షన్స్ దాకా రాకుండానే వెళ్ళిపోయిందా? సో ఇక్కడ కూడా ఆమె వెనక విజన్ డాక్యుమెంట్ చెప్తే ఆ విజన్ ని బట్టి రేపు నాకు నేను బీసీలోనే ప్రమోట్ చేస్తా, ఆ కాన్సెప్ట్ అదే అన్నది అనుకో, నీకు చేత కాకపోతే నాకు చేత కాకపోతే ఆమె చేసింది అనుకో, ఓ 10 మంది అందులో పోయి చేరితే మనం ఎట్లా కాగలుగుతాం? ఆ విజన్ డాక్యుమెంట్ ఏంటో మనం చూడాలి. తన విజన్ కనుక ఆ రకంగా ఉంటే తనకు ఆ శక్తి ఉంది, యాక్సెప్టెన్స్ ఉంది, డబ్బులు ఉన్నాయనుకో ఇంకేం కావాలి? ఇప్పుడు రాజకీయాలు కావాల్సింది అంతే కదా. నీకు శక్తి ఉండాలా, వాతావరణం ఉండాలా, వ్యాక్యూమ్ ఉండాలా, వ్యాక్యూమ్ కనపడుతుంది, పైసలు ఉండాలి ఇంటికి నుంచి. ఈ 3 ఉంటే ఎవడాపుతాడండి? కొంత దూరం అయితే ప్రయాణిస్తావు కదా. అది ఓట్ల రూపంలో రేపు మలిసపడతాయా లేదా అన్నది అప్పుడు ఓట్లు లెక్క పెట్టేప్పుడు చూసుకోవాలి మనం. సో హరీష్ రావు పాత్ర పైన ఒక పక్కన విమర్శలు చేస్తూనే మరో పక్కన సంతోష్ రావు పైన చాలా విమర్శలు చేసింది. సో సంతోష్ రావుని కూడా మీరు దగ్గర నుండి చూస్తుంటారు. సో మొదటి నుంచి కూడా ఆ కేసీఆర్ తోటి ఉన్నటువంటి వ్యక్తి. సో 1000 కోట్ల రూపాయలు సంపాదించిండు అన్నటువంటి వాటితో పాటు మిగతా సంబంధించినటువంటి హరితహారంలో కూడా భూములు కొట్టేసేందుకు, అటవీ భూములు కూడా కొట్టేసేందుకు ప్రయత్నాలు చేసిండు అన్నటువంటి ఆరోపణలు చేసిండు. సో ఇక్కడ మోకిల దగ్గర సంబంధించినటువంటి ఒక వెంచర్ సంబంధించిన అంశం కూడా చెప్పింది. సో ఏంటి సార్ అంటే బయటికి కనబడినటువంటి వ్యక్తిలాగా ఉంటాడు, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, కొంచెం సైలెంట్ లాగానే కనబడతా ఉంటాడు. సో ఏంటి సార్ సంతోష్ ఆ క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుంది? సో ఆయన కూడా ఫైరోలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పుకోవచ్చు ఆయన. ఇప్పుడు సంతోష్ అనేవాడు 24 hours ఆయన వెనక ఉండేవాడు. అవును, నువ్వు గెలవాలన్నా, నేను గెలవాలన్నా, హరీష్ గెలవాలన్నా, ఆఖరికి కవిత కేటీఆర్ గెలవాలన్నా ఏ సమయంలో రావాలో చెప్పాలి ఏ పరిస్థితి తనకు ఉండే. ఇక్కడ కేసీఆర్ 3%. ఇవాళ నేను కలిస్తే మళ్ళీ 6 నెలల దాకా గెలవడానికి అదో టైప్. అది నేను ఆయన దగ్గర ఉండి చూసినా కదా. ఇప్పుడు రోజు నేను ఆయనతో మాట్లాడుతున్న సందర్భంలో సరే ఇట్లా మన్మోహన్ సింగ్ గారి ఫోన్ వచ్చిందంటే రేపు మాట్లాడతా అని చెప్పారు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి, ఆయనతో రేపు మాట్లాడడం ఏంటి ఒక మాట. అదే పద్ధతిలో సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఉంటే ఇవాళ రేపు కలుస్తా అన్నాడు. అది అనగలుగుతారు ఎవరన్నా? ఆ కెపాసిటీ అంటే అప్పుడు ఉన్నటువంటి ఉద్యమ నేతగా తనకి అదొక టైప్ ఆయన. అట్లాంటిది సరే మేమేదో మేనేజ్ చేసి ఆయన ఆరోగ్యం బాగాలేదని, ఫోన్లో దగ్గర రాలేడని ఇట్లా మేనేజ్ చేసుకుంటూ కాపాడినాం. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను లేను, నాది లేదు ఏం జరిగిందో కానీ ఆయన లేబర్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి ఇట్లాంటి లోటుపాట్లని కూడా మేము సరి చేసి ఆయన్ని ప్రమోట్ చేసినాం. ఆయన కప్పించినాం దాదాపుగా. ఎందుకంటే అది మా బాధ్యత, పర్సనల్ స్టాప్ చేయాల్సిన పని అది. ఆయన ఉన్నట్టు నువ్వు బయట మాట్లాడలేదు. ఇక నేను గెలవడానికి నేను చెప్పను కదా వచ్చి నాకు బిజీగా ఉన్నాడే, మళ్ళీ 2 రోజుల తర్వాత రారాదంట. నేను ఎందుకు డిస్ప్లే చేయాలి? నేను పాలిటిక్స్ కదా. సో ఆయన మూడు ఏదున్నా సరే మేము బయటకు వచ్చి ఆ రకంగా మేనేజ్ చేసి మొత్తానికి కవర్ చేసినాం. కాబట్టి అట్లాంటి కేసీఆర్ డెఫినెట్లీ ఆయన యాటిట్యూడ్ ఇట్లే ఉంటుంది వీళ్ళ పట్ల కూడా అంటున్నారు. అక్కడ సంతోష్ అనేవాడు క్రూషియల్ అయిపోయాడు. అందువల్ల ఎప్పుడు కలుస్తాడు, ఎప్పుడు కలవాడు, ఆ మూడు బట్టి ప్రజలు గెలిపేటువంటి కార్యక్రమంలో అతను ఆయనకి ఎక్స్పర్ట్ అయిపోయాడు. ఆ ఎక్స్పర్టిజంలో ఇవాళ దానా రేపు ఎల్లుండ్రా ఏ టైంలో 3 బాగుంటుంది అప్పుడు నీకు కలపడం. 3 బాగాలేనప్పుడు కలిస్తే నీకు వరాలు రావు, 3 మంచినప్పుడు కలిస్తే 4 వరాలు ఇస్తాడు నీకు. అది అతను అందులో ఎక్స్పర్టైజ్. అంటే ఆయన ప్రభుత్వంలో భాగస్వామి కదా, ఆయన రాజ్యసభ కాబట్టి ఆయనను కూడా ఎందుకు కవిత ఇరికిచ్చేటువంటి ప్రయత్నం చేసింది? ఆయన ప్రమేయంతోనే వాళ్ళ నాన్న రకరకాల అపాయింట్మెంట్లు ఇవ్వకపోవడం, పనులు కాకపోవడం, సో అందులో కొంత ఆర్థిక లావాదేవీలు ఆ బాబు ఇన్వాల్వ్ కావటం, కుదరదే డబ్బులు తీసుకోవటం, ఇవన్నీ కొన్ని తండ్రికి కూడా తెలియకుండా చేశాడు అనేటువంటి ఆ మాట ఇప్పుడు అంటుందా? కాబట్టి అది జరిగిందేమో కదా, జరిగే అవకాశం కూడా ఉంది. ఇంతకుముందు కూడా అన్న మాట. సో దానివల్ల ఆ మీద కోపం పెంచుకుంది. ఓకే, ఇంకొక మాట కూడా చాలా కీలకమైనటువంటి కామెంట్. కేసీఆర్ని కేటీఆర్ని ఓడగొట్టేందుకు
హరీష్ రావు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసిండు. సో సిరిసిల్లలో ఒక వ్యక్తికి 60 లక్షలు కూడా ఇచ్చి సో ఒక రకంగా కేటీఆర్ ఓటమికి కారణం కావాలి, కేటీఆర్ ఓటమికి ఖచ్చితంగా కూడా ఓటమి చెందాలన్నటువంటి భావనతో ఆయన వర్క్ చేసిండు అనేది కూడా ఆమె చేసింది. సో అంటే ఒక మూల స్తంభాలు పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి మూల స్తంభాలు. సో అసలు వేరే కేసీఆర్. సో కేసీఆర్ను ఓడగొట్టు అని చెప్పేసి అంత క్రూషియల్ క్యారెక్టర్ అనుకోవచ్చా హరీష్ రావుది? సో ఆమె చేసినటువంటి వ్యాఖ్యను ఉద్యమకాలంలో హరీష్ అనేవాడు మోస్ట్ పవర్ఫుల్. మనకు చాలా ఉండేది, ఒక గ్రూప్ ఉండేది, తనకు ఒక సే ఉండేది. కొంతమందికి టికెట్లు ఇప్పగలిగాడు, కొంతమంది కట్ చేయగలిగాడు, కొందరిని ప్రమోట్ చేశాడు, కొందరిని తొక్కేయగలిగాడు. అతను ఆ రోజుల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మాట్లాడేది అప్పటి సంగతి. సో మరి ఏమన్నా ప్రయత్నం చేశాడేమో ఓడిద్దామని, అది లేదు. ఇక్కడ రాజకీయంగా కేటీఆర్ పైకి రావడం ఇష్టం లేదేమో, మనం చెప్పలేం. వెరీ డిఫరెంట్, అది హరీషే చెప్పాలి, మనం చెప్పలేం. అంత రైవల్రీ వాళ్ళిద్దరికి ఉందా లేదా అని నేను చెప్పలేదు. కానీ డెఫినెట్లీ హరీష్ కేసీఆర్ అనేవాడు, కేటీఆర్ హరీష్ అనేవాడు కేసీఆర్ ఉన్నంత వరకే ఒక గొడుగు కింద పనిచేసే వ్యక్తిత్వాలు తప్ప, నేనే కేటీఆర్ రేపు నేను పార్టీ పదవికి నేనే అధ్యక్షుడు అంటే హరీష్ పనిచేయడు. అతనికి కూడా నేచర్ కానీ ఆ హిస్టరీ కానీ అతను చేసే వ్యక్తి కాడు. కాబట్టి కేసీఆర్ జరిగితే అది 3 బుక్కలే. ఓ పక్క కవిత, ఇంకో పక్క కేటీఆర్, ఇంకో పక్క హరీష్ రావు. ఆ పార్టీ 3 బుక్కలు అవుతుంది. కేసీఆర్ ఉన్నంత వరకే వీళ్ళంతా కలిసి పనిచేస్తారు, అతని యొక్క యాక్సెప్ట్ చేస్తారు, అతని యొక్క లీడర్షిప్ ని. అంతవరకే లాయల్టీ, హరీష్ లాయల్టీ టువర్డ్స్ కేసీఆర్ తప్ప టువర్డ్స్ కేటీఆర్ కాదు. కాబట్టి డెఫినెట్లీ ఆ రైవల్రీ ఏ స్థాయికి ఉందో ఆ అమ్మాయి చెప్తే మనం వినాల్సిందే తప్ప మనం అంచనా వేయలేదు. ఆమె వ్యాఖ్యల వెనుక సార్ అంటే వేరే వ్యక్తుల యొక్క హస్తం ఉండొచ్చు అనుకోవచ్చా, లేకపోతే ఇవాళ పార్టీ యొక్క హస్తం ఉండొచ్చు అనుకోవచ్చా, లేకపోతే ఆమెకు జరిగినటువంటి అవమానానికి ఆ విధంగా మాట్లాడి ఫ్రస్ట్రేషన్ కి అవమానానికి మాట్లాడి ఉండొచ్చు ఒక కారణం. ఇంకోటి రాజకీయం అంటే ఏంటి అసలు? కేసీఆర్ చెప్పాడు కదా, నేనేం మఠాన్ని నడుపుతలేను, నేనేం ధర్మ సంస్థ కాదు, నేను రాజకీయమే చేస్తాను. రాజకీయం అంటే ఏంటి? సపోజ్ పాకిస్తాన్ ఉంది, చైనా ఉంది, అమెరికా ఉంది. పొద్దున్న లేస్తే నీకు చిచ్చు పెడతా ఉంటాయి నీ దేశాల్లో. ఎక్కడ ఏమి జరిగినా కొంచెం ఫండింగ్ ఇస్తాయి. నీ అస్థిరత్వాన్ని అట్లా రాజుకొని ఉంటేనే వాడి పబ్బం కలుస్తుంది. అమెరికా వాడిది కానీ పాకిస్తాన్ వాడిది కానీ వాడి పని అదే. నీ దగ్గర డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం వాడి పని. అదే పద్ధతిలో కేసీఆర్ అనేవాడు అధికారంలోకి వచ్చి 63 సీట్లు ఉండి తను అవసరం లేకుంటే కూడా ఆయన ఇది పక్కకు పెట్టి దీన్ని పక్కకు పెట్టిండు అడ్మినిస్ట్రేషన్. కాంగ్రెస్ నేను టీడీపీని ఖతం చేసే ప్రోగ్రాం పెట్టుకున్నాడు. ఎందుకని అది? ఎందుకంటే వీళ్ళు ఖతం అయితేనే ఈయనకు సేఫ్టీ, ఈయన కుర్చీ. సో అది రాజకీయం. ఆ రాజకీయం ఎవడైనా చేయొచ్చు అంటున్నా నేను. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఆ రాజకీయం బీజేపీ చేయొచ్చు, ఆ రాజకీయం రేవంత్ కూడా చేయొచ్చు. ఇద్దరు పాలిటీషియన్సే కదా. సో ఆ కారణం చేత ఈమె కనుక ఎవరైనా అప్రోచ్ అయితే, లేదా హరీష్ అప్రోచ్ అయితే వాళ్ళని కెరికే ప్రయత్నం వీళ్ళు చేస్తారంటున్నా నేను. అవకాశం ఉందంటున్నా. రేవంత్ రెడ్డికి ఉంది, బీజేపీకి ఉంది కెరగడానికి. ఇప్పుడు ఒక మాట సీఎం రమేష్ చెప్పాడు, మీరు నేను చెప్పింది కాదు. ఏమన్నాడు? నారికి వచ్చాడు, కాళ్ళ వెళ్ళబట్టాడు, కావాలంటే సీసీ కెమెరాల ఎవిడెన్స్ ఉంది బతిలాడుకున్నాడు, బీజేపీని తీసుకెళ్ళి ఒక మెర్జ్ చేస్తానన్నాడు. ఆయన ఖండించలే, కేటీఆర్ అనేవాడు దీన్ని ఖండించలే. సో దాన్ని యాక్సెప్ట్ చేసి ఆయన సంప్రదించాలని చెప్పాడు. అదే విషయం చెప్పింది కాబట్టి ఇప్పుడు కరెక్ట్. ఇప్పుడు సీఎం రమేష్ చెప్పినప్పుడు అంతమంది ఎన్ని రూమర్స్ ఉన్నా మనం రూమరే అనుకున్నాం తప్ప అవునో కాదు అనుకున్నాం. సీఎం రమేష్ చెప్పినాక మనకు అర్థమైంది, ఓహో కానక దశలో వెళ్ళిపోయి మెర్జర్కు ట్రై చేశారని, ఆఖరికి పార్టీని ఖతం చేసే కార్యక్రమం చేశారని కవిత కూడా అన్నది కదా, అన్నదా లేదా? కాబట్టి ఆ ప్రయత్నం వాళ్ళు చేశారు కదా మెర్జర్కి. ఇటు కేటీఆర్ చేశాడు వీక్ అయిన సందర్భంలో, బీజేపీ కూడా అప్పుడు అధిష్టానం ఒప్పుకోలేదు కాబట్టి ఆగింది. కానీ లేదా సీఎం రమేష్ ప్రయత్నం చేశాడు కదా, అధిష్టానం మాట్లాడు కదా. అదే పద్ధతిలో ఈ రేవంత్ రెడ్డి అనేవాడు కూడా ఆయన చెప్పిన పద్ధతిలో ఆ ఫ్లైట్ లో కూర్చొని పక్క మాట్లాడుకుని కెలిగే ప్రయత్నం చేశాడేమో అంటున్నా. ఎందుకంటే అసలు అడ్మినిస్ట్రేషన్కే ముఖ్యం, ఇతర పార్టీలను డిస్టర్బ్ చేయడమే వాడు నాయకుడు అనేవాడి యొక్క లక్ష్యంగా ఉంటుంది. అప్పుడే వాళ్ళకు వెనక స్థిరంగా ఉంటుంది ఆ కుర్చీ. అది పాలిటిక్స్ అంటున్నా. అది మనకు చాలా క్లియర్గా కేసీఆర్ చెప్పాడు, నేనేం ధర్మ సంస్థ నడపట్లేదు. కాబట్టి ఇక్కడ జరుగుతున్నవి రాజకీయాలు. ఈ రాజకీయాల్లో ఏదైనా పాసిబుల్ అనడానికి ఆ ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇంకొక మాట కూడా, మీరు ఇందాక అన్నట్టుగా ఒకటే ఫ్లైట్ లో ప్రయాణిస్తూ రేవంత్ కాళ్ళు పట్టుకున్నాడు, హరీష్ రావు బతిలాడుకున్నాడు. సో కాంప్రమైజ్ పాలిటిక్స్ కూడా నడిచినాయి అన్నటువంటి అంశాన్ని ఆమె లేవనెత్తింది. మనం గత కొద్ది రోజులుగా చూస్తూ ఉంటే సో హరీష్ రావు టార్గెట్గానే రేవంత్ వ్యాఖ్యలు కావచ్చు, రేవంత్ స్పీచెస్ కావచ్చు, అసెంబ్లీలో జరిగినటువంటి ఒక చర్చ కానీ
సో నిజంగా ఆ విధమైనటువంటి కాలబేరానికి హరీష్ రావు కనుక వెళ్ళినట్టయితుంటే సో ఎందుకు హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దానిలో విచారణకు వెళ్తాడు? ఈయనకు ఉన్నటువంటి ఈ సంబంధించిన ఈ వ్యవహారాల్లో రేవంత్ కొంత చూస్తున్నట్టుగా ఊరుకోవాలి కదా. సో ఏంటి ఆ వ్యాఖ్యలు ఎట్లా సార్? నిజంగా కూడా జరిగి ఉండొచ్చు అట్లాంటి విమాన ప్రయాణాల్లో కాలబేరానికి పోయేటువంటి అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటాను. మీరు రఘునందన్ ఇంటర్వ్యూ చూడలే, డేట్ అండ్ టైం అండ్ ఫ్లైట్ నెంబర్ చెప్పాడు. ఓకే, ఏ ఫ్లైట్ లో ఇద్దరు కలిసి ప్రయాణం చేశాడు నిన్న చూసాను రాత్రి. చెప్పారు, క్లియర్ చెప్పాడు. ఆ అమ్మాయి చెప్పింది కరెక్ట్, ఇది ఫ్లైట్ నెంబరు, ఇది డేటు, నీకు వాళ్ళు చెప్పడం కాదు. 2024లో నేను చెప్పా ఇది జరిగిందని, అప్పుడు ఎవరు నమ్మలే అన్నాడు. కరెక్ట్, ఇంతమంది అదే చెప్తున్నాం. మాలాంటి వాళ్ళు ఎంతమంది స్టేట్మెంట్ ఇచ్చినా ఎవరు బట్టి పట్టించుకోలేదు. ఈ రోజు కవిత అయిపోయారు ఇవన్నీ బయటకు వస్తున్నాయి. సో రఘునందన్ సర్టిఫై చేశాడు ఆ ఫ్లైట్ నెంబర్ ఎంత, ఏ టైంలో ప్రయాణించారు, ఏం మాడుకున్నారు మనకంటే తెలుస్తుంది. రాళ్ళు పట్టుకున్నారు పట్టుకోలేరు అది వేరే విషయం, అది జనరల్గా ఎవరు చేయరు. బట్ డెఫినెట్లీ ఒక చర్చలు జరుగుతాయి. జరిగితే ఆ చర్చలు పార్టీని డిస్టర్బ్ చేసే పద్ధతి అయితే కుట్ర కింద లెక్క కదా. సో రేవంత్ చేయడంలో కూడా తప్పలేదు అన్నగా నేను, ఎందుకంటే ఆయన రాజకీయం చేయాలి, కెలకాలి, కెలికితేనే వాళ్ళ ప్రభుత్వానికి సుస్థిరత ఏర్పడుతుంది. అందుకని 10 మంది తీసుకున్నాడు. ముందేమన్నాడు, ఎవరు రావాల్సిన మేము తీసుకోం, వాళ్ళ రాజీనామా చేయాలి, రావాలి. మా రాహుల్ గాంధీ ఫిలాసఫీ అన్నాడు. ఆ ఫిలాసఫీ ఎటుపోయిందో మనకు తెలియదు. వెంటనే మా గేట్లు ఎత్తేసిన వెంటనే రాని అన్నాడు. వెంటనే విదిన్ 6 months 3 months లో 10 మంది పోయి. ఈ రోజు సుప్రీంకోర్టు కేసు ఉంది కాబట్టి మిగిలిన వాళ్ళు ఆగారు. కానీ రేపు పొద్దున వీళ్ళు డిస్క్వాలిఫై కాకపోతే మిగిలిన 20 మంది కూడా పోతారు. అది పార్టీలో మనం చూసాం. అది కేసీఆర్ చూపించింది మనకి. ఆ సంస్కృతి కేసీఆర్ చూపించాడు, ఎట్లా తీసుకోవాలి, ఎట్లా ఖతం చేయాలి పార్టీలు అని. టీడీపీ మీద ఖతమే చేసి అసెంబ్లీలో ప్రకటించాడు కదా. ఆయన పడ్డాడు. ఈరోజు ఇప్పుడు అదే గుర్తిలో ఆ గోతి మళ్ళీ కేసీఆర్ తీసుకున్న గోతిలో కేసీఆర్ పడే పరిస్థితి ఈరోజు వచ్చింది. అక్కడ సిచ్యువేషన్ అట్లా వచ్చింది. కాబట్టి హరీష్ అనేవాడు ఇది పాలిటీషియన్ కాబట్టి తనకున్న అవకాశాలు చూసి ఉండొచ్చు. అమ్మాయి ఇంకో మాట కూడా ఉన్నది, రాజశేఖరేటప్పుడు మీకు జ్ఞాపకం ఉందా లేదా, వెంటనే పోయి ఫోటోలు దిగిండు అక్కడ అన్నాడు. ఈయన వీక్ అయిన సందర్భాన్ని 10 మంది గెలిచారు అప్పుడు కేసీఆర్కి. పార్టీ ఉంటుందా ఊడుతుందా అనే సందర్భం లోపల హరీష్ పోయి రాజశేఖర్ రెడ్డి పోయి కలిశాడు. బొకే ఇచ్చి ఫోటో వస్తే ఆ ఫోటో మీద రకరకాల వ్యాఖ్యానాలు వచ్చాయి. ఏదో కాంప్రమైజ్ పోయాడని, ఏదో మాడాడని. ఆ మాట ఈరోజు కోర్టు చేస్తుంది. మీడియా మిత్రులు జ్ఞాపకం ఉందా లేదా, రాజశేఖర్ రెడ్డి కలిసాడా లేదా. సో ఆమె 2 చాలా సీరియస్ అలిగేషన్స్ పెట్టింది. ఒకటేమో కాళ్ళబేరానికి వచ్చాడు రేవంత్తో, ఒకటేమో రాజశేఖర్తో కూడా సంప్రదింపులు ఏర్పడిందా. సో ఇవన్నీ ఎవరు చెప్పాలి, హరీష్ చెప్పాలి మనకు. అవును, ఎందుకు సార్ అంటే ఒక పక్కన ఇంకా చాలా రోజులు టైం ఉంది, ఎలక్షన్స్ కి ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. సో ఇప్పుడే ఆమె ఓపెన్ కావడానికి ప్రధానమైనటువంటి కారణం ఇప్పటి నుంచి నువ్వు అడుగులు వేస్తే కదా రేపు పొద్దున నిర్మాణం అయ్యేది. 2-3 ఏళ్ళు పడ్డది. ఆమె తనకున్నటువంటి ఫ్రస్ట్రేషన్ కు ఆమె బయటకు వచ్చి మాట్లాడుతుందని మనకు అర్థమైంది. ఇప్పుడు మనకు అర్థమైంది అంటే ఆమెకి పార్టీలో ఇంపార్టెన్స్ లేదు, కేసీఆర్ పట్టించుకోవట్లేదు, పిలవట్లేదు, మాట్లాడుంటే అది వేరే రకంగా ఉండేది. సో ఆ రకంగా వచ్చినటువంటి ఆ క్రమంలో ఈ రోజు బయటపడి ఇవన్నీ వాస్తవాలు చెప్తాడు. కొన్ని చెప్పిందా రఘునందన్ అన్నాడు, 2-3 విషయాలు చెప్పింది ఎన్నో ఉన్నాయన్నాడు. సో మనకు తెలియదు రేపు పొద్దున ఇంకెన్ని బాంబులు ఆమె పేలుస్తుందో, అది ఎవరి మీద పడి పేలుతుందో మనకు తెలియదు. కానీ అదేమంటున్నానంటే ఆ క్రమంలో ఆమె రేపు పొద్దున పార్టీ పెడితే మినిమం 2 years అయితే పబ్లిక్ లో పోవడానికి కావాలి కదా. సో ఆ సమయాన్ని కూడా ఎంచుకుందా, ఎప్పుడు కొడితే తను రేపు పొద్దున ఎలక్షన్స్ కి అందుకోవచ్చు అని చెప్పలేం కదా. రేపు పొద్దున ఒక ఫ్రంట్ ఏర్పడ్డది అనుకోండి, ఏ తీర్మార్మలను చిన్న చితక పార్టీలు అందరు కలిసి ఒక ఫ్రంట్ కడతారు. ఫ్రంట్ కడితే ఇప్పుడు ఉన్న బీజేపీ, కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కు ఆల్టర్నేట్ కావచ్చు కదా. అంతే కదా, ఫ్రంట్ అయితే చెప్తున్నా, అలా జరగకూడదని మనం అనలేం కదా. సో ఆమె తన శక్తి సరిపోతే వేరే వాళ్ళతో కలుస్తుంది. కలిసి ఫ్రంట్ అంటే ఇగో నా విజన్ డాక్యుమెంట్ నేను కాదు, రేపొద్దున ఇగో ఈ బీసీ మిత్రుడిని మేము సీఎం చేస్తా ఉంటారు. ఆ తర్వాత చేసినా చేయకుండా మీరేం చేయలేదు, నేనేం చేయలేను. కేసీఆర్ కనుక అట్లా కానీ బట్ ఒక విజన్ డాక్యుమెంట్ వస్తే దాని మీద చర్చ జరుగుతుంది. చర్చ వల్ల యాక్సెప్టెన్స్ వస్తుంది. యాక్సెప్టెన్స్ కనుక పబ్లిక్ చేస్తే మీరు ఆపలేరు, నేను ఆపలేదు. అంటే 3 నెలల ముందే ఆమె లేఖ గురించి ఆమె మాట్లాడినప్పుడు సో కేసీఆర్ ఇన్వాల్వ్ అయ్యి అక్కడికి చల్లార్చవచ్చు కదా, కూతురే కదా, ఎందుకు ఆమె పక్కకు పెట్టాలి అంటే ముందుగా డిసైడ్ అయిపోయిందా? ఎందుకంటే పార్టీ ఈ రోజు ఈ విధమైనటువంటి స్థితిలోకి రావడానికి ఒక లిక్కర్ స్కామ్ అన్నటువంటి అంశం కూడా ఆమె ద్వారా పార్టీ నాశనం అయిపోతా ఉంది. కొంచెం చెడ్డ పేరు వచ్చింది, ఆమెను పక్కకు జరుపుతూనే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన చేసి అది మనం చెప్పలేము. కానీ డెఫినెట్లీ దాని ఇంపాక్ట్ కూడా ఉంది. నెంబర్ 1 మీకు కాళేశ్వరం కూలిపోవడం అన్నది ఒక క్రూషియల్ టైంలో కూలిపోయింది. కానీ అది ఎలక్షన్స్ ముందు కుంగిపోవడం అన్నది చాలా తీవ్రంగా వాళ్ళ క్రెడిబిలిటీని దెబ్బతీసింది. లిక్కర్ స్కామ్ కూడా దెబ్బతీసింది బాగా. అందువల్ల మనం ఈ కారణం ఆ కారణం అని చెప్పలేం. కానీ 100 కారణాలు, యాంటీ ఇన్కంబెన్సీ, కరప్షన్, ప్రతి జిల్లాకు 2-3 దోపిడీదారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎవడి ఇష్టమైన వాడు
లూటీ చేశారు తెలంగాణ సమాజాన్ని. ఇవన్నీ ఎన్నో పొజిషన్స్ మొత్తుకున్నాయి. నిరుద్యోగ సమస్య, రకరకాల సమస్యలు. అసలు ఎన్ని మంచి పనులు చేసినా అవన్నీ కమ్ముకు పోయే పద్ధతిలో వాళ్ళు చేసిన తప్పులు కూడా వచ్చాయి. అందువల్ల ఆయన రథం కూలిపోయింది. ఇది కర్ణుడి రథం కూలడానికి 100 కారణాలు అన్నట్టు ఇదో కారణం మీరు అన్నది. సో మనం కాదనలేము. కాబట్టి ఇవన్నీ మరి మీరు అన్నట్టు కరెక్ట్. ఆయన పిలిచి మాట్లాడితే కొన్ని సర్దుకుంటాయా? ఆ నేచర్ కాదు అతనిది. ఏమన్నా కానీ పిలవడు అంతే. అది కూతురు కావచ్చు, కొడుకు కావచ్చు, నువ్వు ఉన్నంత వరకే ఉంటావు. ధిక్కరించి పోయినావు అనుకో, లేకపోతే పోయినా అంటాడు. ఆ నేచర్ అతను. ఓకే, ఇప్పుడు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు చేసిన తర్వాత కేసీఆర్ మాట్లాడలేదు, కేటీఆర్ మాట్లాడలేదు, మాట్లాడేటువంటి సాహసం కూడా చేయకపోవచ్చు మేబీ, ఎందుకంటే కూతురు ఇటు చెల్లె కాబట్టి. ఒక పక్కన హరీష్ రావు కవిత ఇన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాత పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. కానీ వీళ్ళ స్టేట్మెంట్ కూడా ఇవ్వకపోవడం కొంత హరీష్ రావు ఏమైనా పక్క పార్టీల వైపు చూసేటువంటి అవకాశం కనబడుతుందా? సో ఒక కూతురు ఇన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంటే, నన్నే టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే కనీసం వీళ్ళు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వకపోవచ్చు అన్నటువంటి మనోవేదన హరీష్కి ఏమన్నా అవకాశం ఏమన్నా ఉందా? పక్క పార్టీ అంతేంది, నాకు పక్క పార్టీ వైపు వెళ్దాం అన్నట్టు ఆలోచన తెలిసి ఇంతకుముందే చెప్పానండి. కేసీఆర్ అనేవాడు ఉన్నంత వరకు వీడేటు పోరండి. కేసీఆర్ నాయకత్వం కింద పనిచేసేటువంటి వ్యక్తులే. అది కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, సంతోష్ కావచ్చు, ఇతర నేతలు కూడా కావచ్చు. ఓకే, కానీ అతను జరిగితే కేటీఆర్ ప్రెసిడెంట్ అంటే ప్రకటించమనండి, సగం మంది వెళ్ళిపోతుంది, కొలాప్స్ అయిపోతుంది, 3 ముక్కలు అయితే తప్ప. అది నేను అనేది. కాబట్టి ఇంకా కేసీఆర్ ఉన్నాడు కదా, ఇంకా ఆయనకు శక్తి ఉంది, మాట్లాడే శక్తి ఉంది, పార్టీని లీడ్ చేసే శక్తి కూడా కనపడుతుంది. పెద్ద అనారోగ్యంగా ఉన్నట్టు అనిపించట్లేదు. కానీ ఆయన రియాక్ట్ కావడం అనేది వేరే అంశం అది. బట్ ఆయన ఉన్నంత వరకు ఈ ప్రాబ్లం రాదు. ఓకే, ఆమె ఒక హెచ్చరిక కూడా చేసింది సార్. ఆమె అన్న జాగ్రత్త, నాన్న జాగ్రత్త, హరీష్ తో కొంచెం జాగ్రత్తగా చూశారు. హరీష్ మీద, సంతోష్ మీద, ఇతర నేతల మీద వీళ్ళు మీకు తెలియకుండా చాలా పనులు చేస్తున్నారు, జాగ్రత్త అనే విషయం అన్నది. ఇవాళ నా టర్న్ అయితే రేపు పొద్దున నీ టర్న్ కూడా అన్నది. అవును, వాళ్ళు చెప్పాలి సమాధానం. అసలు వాళ్ళు మాట్లాడలేదు, మీరు నేను మాట్లాడుకుంటున్నాం కానీ, అనలైజ్ చేసుకుంటున్నాం కానీ అసలు వాళ్ళు మాట్లాడలేదు. హరీష్ చెప్పాలి, కేటీఆర్ చెప్పాలి, కేసీఆర్ చెప్పాలి. ఏంటి అసలు అవునా కదా? ఘోష్ కమిషన్ 650 పేర్లు రాసి కర్త కర్మ క్రియ నువ్వే అంటే ఈయన కాదు ఆయన ఆయన చెప్పాలి కదా. ఆయన చెప్పేంత వరకు మనకు అర్థం కాదు. బట్ ఏదైనా కమిషన్ నివేదికను మనం ఆషామాషిగా మనం కొట్టేయలేం. అది ఒక సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్. అది రకరకాల అధికారుల స్టేట్మెంట్స్, సీఎం స్టేట్మెంట్, హరీష్ స్టేట్మెంట్, ఫైనాన్స్ మినిస్టర్ స్టేట్మెంట్, ఇన్ని నివేదికలు క్రోడీకరించి పొందబడినటువంటి ఆ నివేదికను ఖచ్చితంగా రేపు పొద్దున సిబిఐ దాన్ని ఆధారం చేసుకొని ఏవో ఒక చర్యలు అయితే చేపట్టాల్సిందే కదా. అవినీతి అయితే ఎస్టాబ్లిష్ అయింది కదా, అట్లీస్ట్ ఇన్ఎఫిషియన్సీ ఎస్టాబ్లిష్ అయింది. దాంట్లో ప్రభుత్వం యొక్క అలసత్వం లేదా సీఎం పట్టించుకోకపోవడం, టెక్నికల్ మిస్టేక్స్, డ్యామ్ సేఫ్టీ అథారిటీ యొక్క సజెషన్స్ ఇగ్నోర్ చేయడం, ఇన్ని రకాల అవకతవకలు జరిగినాక మీరు ఖచ్చితంగా చర్యలు ఉండాల్సిందే. అంటే ఈ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం రాష్ట్ర సర్కార్ చర్యలు తీసుకున్నటువంటి అవకాశం ఉండేదా సార్? ఎందుకు సిబిఐకి నేను చెప్తా, పొలిటికల్ గా రేపు లోకల్ బాడీలో మాకు ఎదిగి పంచాయత్ అని సిబిఐ ఎట్లా డిమాండ్ చేస్తుంది కదా పొజిషన్, పట్టపోయి ఇచ్చేస్తామని ఇచ్చేసారు. సో ఇది కాంగ్రెస్ పార్టీకి చాలా ప్లస్ అయ్యేది కదా సార్. అంటే అవినీతి చేసినటువంటి వాళ్ళని అయ్యేది. కానీ ఇప్పుడు లోకల్ బడిలో అరెస్ట్ చేస్తే ఒక్కోసారి కౌంటర్ ప్రొడక్ట్ కూడా అవుతుంది. దగ్గర సానుభూతి వాతావరణం ఎక్కువ ఉంటుంది. అరే పాప మా కేసీఆర్ అరెస్ట్ చేసినటువంటి అది కూడా వస్తుంది. ఇది తప్పించుకోవడానికైనా చర్చ అంతా చర్చ పెట్టి అవినీతిని ఎక్స్పోజ్ చేసి టక్కన తీసిపోయి సిబిఐ దాంట్లో పడేసాడు. అంటే ముందే అన్న చాలా తెలివిగా తప్పించుకోవడానికి. అవును, అంటే వీళ్ళే ఆరోపణలు చేసిండు కాంగ్రెస్ పార్టీలో. రాహుల్ గాంధీ చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు సైతం కూడా ఇక్కడ ఆరోపణలు చేసిండు. సిబిఐ గానీ, ఈడీ గానీ, ఐటీ గానీ ఇదంతా కూడా జేబు సంస్థలుగా మారిపోయినాయి, కీలు బొమ్మలుగా మారిపోయినాయి. మళ్ళీ వాళ్ళ చేతులు ఎందుకు పెట్టాల్సి? ప్రైమ్ మినిస్టరే అన్నాడు. ఈవెన్ బీజేపీ డిమాండ్ చేసింది, దమ్ముంటే సిబిఐకి అప్పచెప్పండి. అవును, వాళ్ళ నాయకులు అన్నారు కదా, టైం అండ్ అగైన్ అన్నారు, ఎందుకు మీకు తాత్సారం చేస్తున్నారు, సిబిఐకి అప్పచెప్పండి, వ్యవహారం తెలియపోతుంది. అఫీషియల్ గా కేంద్ర మంత్రులు డిమాండ్ చేశారు. ఇప్పుడు ఆ పని చేశాడు. వాళ్ళకి అర్థం కావట్లేదు ఏంటి విచిత్రం. సో ఏమంటానంటే ఇమ్మీడియట్ గా తను దాని మీద బదనామని కాదలుచుకోక ఆయన సిబిఐ మీద దోశాడు. ఇప్పుడు సిబిఐ కూడా ఉన్న ఆధారాలను పక్క పెట్టి కొత్తగా సేకరించే ఆధారాలు ఏమి ఉండవు. ఏదో ఫార్మాలిటీ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఒకసారి నిర్ధారణ చేసుకున్నాక అరెస్టుల ప్రక్రియ అనేది మొదలవుతుంది. మీకుందా సార్ నమ్మకం దీంట్లో హరీష్ రావు, కేసీఆర్ అరెస్ట్ అవుతాడు అన్నటువంటి? ఖచ్చితంగా అవుతారు. నాకైతే
అనిపిస్తుంది. సరే అరెస్ట్ అయిన తర్వాత కోర్టులు ఉంటాయి, బెయిల్ వస్తాయి, బయటకు పోతారు, అది ఎన్నేళ్ళు నడుస్తుంది వేరే విషయం. కానీ కేజ్రీవాల్ చూడలేదా, ఆయన పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఎలక్షన్స్ కాబట్టి 6 నెలలు వచ్చు. అదే పాపం ఆయన కలీగ్ అయినటువంటి ఉప ముఖ్యమంత్రి 1.5 year పట్టింది ఆయనకు. ఈమె కూడా ఎన్నో పిటిషన్స్ వేసి 5.5-6 నెలలకు కానీ కవిత బయటికి రాలి లిక్కర్ స్కామ్. సో అరెస్టులు తప్పవు, 1 నెల 2 నెలల 3 నెలల తర్వాత బెయిల్ తప్పదు. బెయిల్ అయినాక అది ఎన్నేళ్ళు నడుస్తుందో ఇక మనం చెప్పలేము. అది రకరకాల కేసులు అక్కడ పెండింగ్ ఉంటాయి, దాని వ్యవహారం ఎట్లుంటుందో అప్పుడు సామాన్యులు కూడా చాలా ప్రశ్నిస్తారు. అంటే కావాల్సింది అరెస్టులు కాదు, సో వాళ్ళు తిన్నటువంటి సొమ్ము ఏదో కక్కియాలి. సో 1,00,000 కోట్ల కుంభకోణం అని చెప్పేసి కూడా, అంటే కేవలం 38,000 కోట్లతో అయిపోవాల్సిన ప్రాజెక్టు 1,00,000 పైన కోట్ల రూపాయలతో అయిపోయినటువంటి వాళ్ళు కమిషన్లు తీసుకున్నారు. సో ఏ విధంగా ఉంటుంది వాళ్ళని, కనీసం వాళ్ళు తీసుకున్నటువంటి వాళ్ళు కమిషన్లు తీసుకున్నారని చెప్పి ఇన్ని రోజులు ఏదైతే ఆరోపణలు చేసినా వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ రికవరీ చేసేటువంటి అవకాశం ఉంటుందా? ఎందుకుంటుంది? మీరు పరిశీలిస్తే రకరకాల జగన్ కేసుల మీద ఇన్వెస్టిగేట్ చేసిన సిబిఐ, ఈడీ ఎన్ని ఆ ప్రాపర్టీస్ అటాచ్ చేసింది, సాక్షి ప్రాపర్టీస్ కూడా అటాచ్ చేసింది. అది అటాచ్మెంట్ నోటీసులు మీరు చూసిండ్రా? రకరకాల ప్రాపర్టీస్ సాక్షికి సంబంధించినవి కానీ జగన్ సంబంధించి కానీ వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. సో అది ప్రభుత్వానికి చెందినట్టే, ప్రజలకు చెందినట్టే కదా. సో అవకాశాన్ని మీరు రూల్ అవుట్ చేయలేరు. ఆ కేసుల యొక్క ఇన్వెస్టిగేషన్ క్రమంలో ఈవెన్ ఆస్తుల జప్తు కూడా మనం ఎన్నో సందర్భాల్లో చూసాం, ఎన్నో కేసుల్లో. ఇది ఇందులో కూడా అదే జరుగుతుంది. అంతే, 2 ఇంజనీర్లు పట్టుకుంటే 1000 కొద్ది ఆస్తులు బయటకు వచ్చినాయి. కాళేశ్వరం ఇంజనీర్లు 2 ఇంజనీర్లు 1000 కోట్లు. ఇది ఎట్లా మరి? అంటే అదే పైకి పోయేవరకల్లా మీకు మంత్రి అండ్ ముఖ్యమంత్రి కల్లా ఇంకెంత పెద్ద ఎత్తున జరిగి ఉండాలి. అవన్నీ బయటపడతాయని అనుకుంటాను. అది రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే సార్ను తీసుకురావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వాళ్ళ వ్యక్తిత్వం దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తి. సో కవితను కూడా చాలా దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తి. సో ఆమెకు సంబంధించినటువంటి అడుగులని ముందుగానే పసిగట్టే గతంలోనే చెప్పడం జరిగింది. ఆమె మా పార్టీ నుంచి బయటకు రావడం పక్క, ఆమె పార్టీ పెట్టుడు కూడా పక్క అన్నటువంటి ఆ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి రానున్నటువంటి రోజులలో ఇంకా హరీష్ రావుకు సంబంధించినటువంటి అంశాలతో పాటు ఆ పార్టీలో జరిగినటువంటి అన్ని అంశాలను కూడా కవిత ఖచ్చితంగా మీడియం కూడా పెట్టేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి అభిప్రాయాన్ని కపిల్ వాయి గారు అయితే తెలియజేస్తారు. చూస్తూనే ఉండండి మన తెలుగు.